వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ సోషల్ మెథడాలజీ. జట్టు బోధన రూపకల్పనకు డేవిడ్ వార్విక్ సూచించిన ఉపగమములు. విషయ స్వభావంపై ఆధారపడిన ఉపగమం, సమవర్తిత విషయాలు, సంచయన క్రమానుగతం, ఏకకేంద్ర ఉపగమం. ఇవి చర్చలో ఉండవలసిన ప్రధాన అంశాలు. సమస్య, విషయం, నాయకుడు, గ్రూపు. బెల్లాడ్ అభిప్రాయంలో ప్రాజెక్టు పద్ధతి అనగా పాఠశాల వాతావరణంలోకి తీసుకురాబడిన జీవితాశయమే ప్రాజెక్టు. భారత స్వాతంత్రోద్యమము అను పాఠాన్ని బోధించుటకు ఒక ఉపాధ్యాయుడు పైకి ఉబికే చిత్రాల పుస్తకాలను ఉపయోగించెను. అతడు ఉపయోగించిన ఆ పుస్తకాలు ఈ దృశ్య సాధనముల రకమునకు చెందును. త్రిపార్శ బోధనోపకరణములు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం అను పాఠం బోధించినప్పుడు ఉపాధ్యాయుడు జర్మనీలోను ఇటలీలోను ఏకకాలంలో జరిగిన సంఘటనలను వివరించుటకు ఉపయోగించిన కాలరేఖా చార్టు, సమకాల రేఖా చార్టు. వివిధ రకాల మ్యాపులను, చార్టులను తయారు చేయుటకు సంబంధించిన శాస్త్రము. ఆన్సర్ కార్టోగ్రఫీ. సముద్ర మట్టం నుండి 400 మీటర్ల ఎత్తులో గల ఒక కొండను పటంలో ఈ రంగుతో సూచించాలి. ఆన్సర్ తేలిక ఆకుపచ్చ. దేశ పటాలను విద్యార్థులచే ఖచ్చితంగా తయారు చేయించుటకు ఉత్తమమైన పద్ధతి. ఆన్సర్ నైష్పత్తిక చతురస్రాల పద్ధతి. రాష్ట్ర మంత్రిమండలి బాధ్యతలను బోధించుటకు స్థానిక గ్రామ పంచాయతీ పనిచేయి విధానం గురించి చర్చించుట ఈ బోధనా సూత్రమునకు సంబంధించినది. ఆన్సర్ తెలిసిన దాని నుండి తెలియని దానికి. తండా ప్రాంతము ఉనికి అను పాఠ్యాంశమును బోధించుటకు ఇది సరైన బోధనా వ్యూహం. ఆన్సర్ లక్ష్యం. సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది. ఇది మౌఖికంగా గాని లిఖితంగా గాని ఉండవచ్చు. విభిన్న భావాలను, దృక్పథాలను అందిస్తుంది అని పేర్కొన్నవారు. ఆన్సర్ స్ట్రక్. జట్టు బోధన భావన ఈ దేశంలో ఆవిర్భవించింది. ఆన్సర్ అమెరికా. కేంద్ర ప్రభుత్వ అధికారాలు అను పాఠ్యాంశంను బోధించినప్పుడు ఉపాధ్యాయుడు అధికార భాషలకు సంబంధించిన 100వ రాజ్యాంగ సవరణ ఉత్తర్వు నిజ ప్రతిని వినియోగించినారు. ఆ ఉత్తర్వు ఏ మూలాధారమునకు చెందినది? ఆన్సర్ ప్రాథమిక ఆధారం. మూర్తము నుండి అమూర్తమునకు అనునది ఒక డాష్ బోధనా సూత్రము. 9వ తరగతి విద్యార్థులకు కుటుంబ బడ్జెట్ అను పాఠమును అవగాహన చేయించుటకు అనువైన పద్ధతి. ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతి. ప్రాజెక్టులను సమస్య రకము, తర్ఫీదు రకము, వినియోగదారుని రకము మరియు ఉత్పత్తిదారుని రకాలుగా సూచించిన మహాశయుడు కిల్ ప్యాట్రిక్. బోధనలో ఈ పద్ధతిని అనుసరించుట ద్వారా సిద్ధాంతములు, సూత్రములు రూపొందించుటకు అనువుగా ఉండును. ఆన్సర్ సమస్య పద్ధతి. అన్ని బోధనా పద్ధతులందు వీటిని ఉపయోగించుట ద్వారా మంచి ఫలితములను సాధించవచ్చును. ఆన్సర్ చర్చలు. విమర్శనాత్మక మరియు నిర్ణయ శక్తిని పెంపొందించే పద్ధతి. ఆన్సర్ సమస్య పద్ధతి. సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. ఆన్సర్ కిల్ ప్యాట్రిక్. తపాలా బిళ్ళలు అను పాఠ్యం బోధనకు అనువైన బోధనా పద్ధతి. ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతి. ఈ బోధన త్రికోణములోని సి కోణమునకు సరియైన పదమును సూచించుము. ఆన్సర్ బోధనా వ్యూహము. సరళత నుండి సంక్లిష్టత, మూర్తము నుండి అమూర్తము, నిర్దిష్టత నుండి సాధారణత మొదలగు సూత్రాల ఉపయోగము. ఆన్సర్ బోధనా వ్యూహము ఎంపికకు. విషయాన్ని వివరంగా పరిశీలించుటకు చేసే ఒక కార్యక్రమమే డాష్ చర్చ. ఈ బోధనా పద్ధతిలో మోడరేటర్
ఆవశ్యకత ఉంది. ఆన్సర్ చర్చా పద్ధతి.